నేను ఫ్యూచర్ లేని నాయకుడిని ఏం కాదు. చాలామంది మాట్లాడుకుంటున్నారు ఫ్యూచర్ లేని నాయకుడికి ఫ్యూచర్ సిటీ అవసరమా అని. అందులో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఉద్దేశించి మాట్లాడిండా, బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిండా, తెలంగాణ సమాజాన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడిందంటే చాలా వరకు డౌట్లు అయితే ఉన్నాయి. వాటిపైన మనం కీలకంగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతూ ఉంది. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది. పార్టీలో వలసలు ఎక్కువ వచ్చిండు, పార్టీలో కిరాయి మనుషులు ఎక్కువ వచ్చిండు రేవంత్ రెడ్డి గారు అనేది నేను పర్సనల్గా చెప్తున్నాను. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. అందులోనూ జీవన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో ఏమంటారంటే ఒకసారి మీరే వినండి. మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటా పోతా. ఏమంటుండు, ఫ్యూచర్ అనే నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడా అని కొందరు నాయకులు అంటున్నారు. నేను చెప్తున్నా, మీరు ఏడుస్తూనే ఉండండి, నేను అభివృద్ధి చేసుకుంటా పోతా. మీ ఆర్తనాదాలు పెడబొబ్బలు నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు ఇంకా దోచుకుందాం, మరో 10 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నారని, కానీ అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి అధికారం చేపట్టడంతో వాళ్ళు ఏడుస్తున్నారని విమర్శిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట్లుగా మనం విన్నది మిత్రులారా. మీ ఆర్తనాదాలు పెడబొబ్బలు నా చెవులకు సంగీతం రెండు వేసిన వాళ్ళు మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ మాదిరిగా ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి. మొదలు ఉంటేనే కదా ఫ్యూచర్ సిటీ ఉండాల్సింది, మొదలు మీరు ఉంటేనే కదా ఫ్యూచర్ సిటీ ఉండాల్సింది. నేను ఎప్పుడెప్పుడు దింపేద్దామని మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వాళ్ళందరూ రెడీగా ఎగేసి కూర్చున్నారు. ఇంకో హైలైట్ ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓ వెన్నులో వరకు ముట్టించే ముచ్చట చెప్పనా, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి. ఎందుకో తెలుసా, రేవంత్ రెడ్డితో కలిసి ఉంటే మన నియోజకవర్గ అభివృద్ధి పనులకు కూడా నిధులు రావు. మూడోది ఏంటంటే రేవంత్ రెడ్డితో ఉంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు. ఇక వేరే విషయం చూసుకుంటే రేవంత్ రెడ్డి లాంటి ఉంటే రాజకీయాలకు ఇక వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చాలామంది ఇప్పటికీ 20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి. అందులో ఈయన ఏం చేస్తున్నాడు, కొందరు తిడతా ఉన్నాడు. మంత్రులను ఒక్కొక్కరిని ఫినిష్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ మొదలుగా కొండా సురేఖని టార్గెట్ చేశారు, ఆ తర్వాత భట్టి విక్రమార్ గారిని, తర్వాత పొంగిలేటి గారిని, తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, ఒక్కొక్క మంత్రిని ఫెయిల్ చేసుకుంటూ వారి వారి శాఖల్లోనే ఈయన వేలు పెట్టుకుంటూ డైరెక్ట్గా ఆ రంగంలో దిగుతూ వాళ్ళ నియోజకవర్గాల ఈయన కబ్జాలు పెట్టడు. ఇవన్నీ చూస్తున్న మంత్రులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పలుసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే కొన్ని రోజుల్లో అతను చేసేద్దాం అనుకుంటే అధిష్టానం కూడా చెప్పడం, రేవంత్ రెడ్డి పలుమార్లు పిలిచి ఆయనకు వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పరిస్థితి ఏంది, మీరు ఎన్ని చేసినా కూడా నా కాళ్ళ కింద మిమ్మల్ని తొక్కి ఉంచుతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా. అందుకనే అసోసిసైన కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ పార్టీని కాపాడుకోండి. మీ నాయకుడు రేవంత్ రెడ్డి అయితే కాదు, ఇందిరమ రాజ్యం అయితే ఇదైతే కాదు, దాన్ని మించిన రాజ్యం ఇది, ఇందిరమ రాజ్యాన్ని మించిన రాజ్యం ఇది. ఎమర్జెన్సీ కన్నా 2.0 అని యాడ్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ 2.0 తిరుగుంది రేవంత్ రెడ్డి కథ.